హృదయపూర్వక అభినందనలు చేసుకుంటూ తెలంగాణ ఉద్యమంలో 2009లో మనకు బాహుబలి సినిమాలో ప్రభాస్ రెబల్ స్టార్ అయితే మన తెలంగాణ ఉద్యమంలో మన రెబల్ స్టార్ మన పొన్న ప్రభాకర్ గారు ఏకైకలకు బీ సంక్షేమ శాఖ మంత్రి రవాణా శాఖ మంత్రిగా రావడం హుస్నాబాద్లో గెలవడం ఇక్కడ రావడం మనందరి అదృష్టమని చెప్పి తెలియజేసుకుంటాము. ఈరోజు బండి విడుదల కాంటున్నాడు కరీంనగర్ కి ఎంపీ అభ్యర్థి ఎవరు అని చెప్పి ఒక పౌర్ణిమ సినిమా ఉంటే కంటెంట్ ఉందని కడౌట్ చాలన్నట్టు ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేకూర్చారు పార్టీ ఎంపీ అభ్యర్థి గెలవడానికి చేయించినంత రఫ్గా ఉందంటే కొట్టుడు ఉంటే కారు గ్యారేజ్ పడదు. మరి బండి కూడా గ్యారేజ్ పంపిస్తావా బండి గ్యారేజ్ పంపిస్తావా? ఈరోజు ప్రభాకర్ గారు 2009లో ఒక చేతిలో ఉద్యమం మరో చేతిలో అభివృద్ధి. ఈరోజు 2014 నుండి 20 వరకు ఉద్యమం అనేది లేదు తెలంగాణ, కానీ ఎలాంటి అభివృద్ధి లేదు. కానీ 2009లో ఒక చేతిలో ఉద్యమం మరో చేతిలో అభివృద్ధి చేసిన మన పొన్న ప్రభాకర్ గారిని ఒక్కసారి స్మరించుకుందాం. నేను అన్ని చెప్తా ఉంటాను, మీ పేరు పొన్నం అని చెప్తా ఉన్నాను, నేను చెప్తా ఉంటాను, పొన్నం చెప్తా ఉన్నాను. 2014 ఎంపీ ఎవరు? కరీంనగర్కి ఎక్కువ పేరు తెచ్చినవారు, కరీంనగర్ దీపావళి పేరు తెచ్చినవారు, కరీంనగర్ లో పాస్పోర్ట్ సేవ పేరు తెచ్చినవారు, కరీంనగర్ గురుకుల విద్యాలయం తెచ్చినవారు, బీడీ కార్మికుల వరకు ప్రభుత్వ ఆసుపత్రి ఇచ్చినవారు, విజయవాడ ప్రజల ఆసుపత్రి ఇచ్చినవారు. ఇవన్నీ చేసుకుంటా మనకు నేషనల్ హైవేలకు ముగ్గు పోసి మొత్తం గోడ కట్టి ఇల్లు కట్టి పెడితే సున్నా వేసి ఈ బండ్లని ఏమాడు నీరు తీసుకొచ్చిన రోడ్డు అన్నాడు. గోడ కట్టి పొగమన్నా సున్నా వేసింది గోడ కట్టింది. అయితే ఈరోజు కన్నారాన్ని అన్న పెట్టలేరు, కన్నారాన్ని అన్న పెట్టింది. మరి కన్నారాన్ని పొగం అన్న పెడితే కన్న పెట్టింది నియోగపోవాలన్న సున్నా పెట్టింది బండి తెచ్చిన నరసింహారాన్ని వరగరట్లేదు, కృష్ణాన్ని వరగరట్లేదు. సొంత ప్రాంత అభిమానం కాబట్టి పొరమానం చేస్తే చివరి దశల గడ్డ ఎత్తుకోలేదు. కాబట్టి ఈరోజు చేయి కలిస్తే అభివృద్ధి చెప్పబడినట్టు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం వచ్చింది, కేంద్రంలో అధికారం వస్తే కరీంనగర్ మరింత అభివృద్ధి. కాబట్టి చేతి గుర్తు ఎవరేసి మనందరం మరొకసారి కాంగ్రెస్ పార్టీని అఖండ విజయాన్ని జరిపించుకుందాం. మన రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసుకుందామని చెప్పి తెలియజేస్తూ మెజారిటీ కంటే ఎక్కువగా దాదాపు ఒక 75,000 మెజారిటీతో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని తెలియజేస్తూ పిలుపునిస్తూ నాకు అవకాశం ఇచ్చిన ఆదిశాన్ గారికి కృతజ్ఞతలు.